విషయాలను మరొకసారి జ్ఞాపకం చేసుకొని ఇంతలో నిగూఢంగా పేరుకుపోయిన భావాలను పరిశుద్ధాత్మ దేవుడు కదిలిస్తూ ఉన్నాడు. యేసు అది వేదిక, వారు ఆయనను త్రోసిపుచ్చారు, ఆయనను త్రోసిపుచ్చారు. అప్పుడు ఈ సమస్త లోకానికి ఆయన దాచి ఉంచిన ఆ కృప ఎలాంటి ప్రజలు పొందబోతున్నారు? నా జనమా, నేను క్షమించే దేవుడను. అయితే ఎలాంటి జనులను క్షమిస్తాను? నీవు ఎలా ఉండాలి? క్షమించమని అడిగినప్పుడు క్షమిస్తాను అన్న దేవుడే నిన్ను క్షమించినప్పుడు ఆ క్షమాపణ యొక్క ఫలితము నీవు పొందే ఘడియ ఎప్పుడు? ప్రభువే మీరు ఆ గృహ సమాధానమని ప్రకటించారు. ఆ ఇల్లు సమాధానము, అది యోగ్యత అనేది ఒక పాత్ర ఉంది. ఆ యోగ్యత సంపాదించుట, ఆ యోగ్యతని ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. ఇక్కడ అనేకులు ఉన్నారు. ఈ రోజున నీవు నేను కూడా ఉన్నాం. ఆయనను పలుసార్లు బాధింప చేస్తూ ఉన్నాం. మన మాటలు, మన క్రియలు, మన బ్రతుకు ఆయనకు ఇష్టముగా ఉంటున్నట్లుగా వెళుతూ ఉన్నాము. ఆయనను చేర్చుకొనలేని పరిస్థితి. ఆ రోజు కూడా ఒక చిన్న ఉదాహరణ. ఆ రోజు కూడా అదే జరిగింది. యేసుని చేతిలో పట్టుకొని మరియ యోసేపులు నడుస్తూ ఉన్నారు. కొంత దూరము సాగిపోయారు. వారు యేసునే కలిపి నడుస్తున్నారు. యేసుతోనే ఉన్నాము అనుకున్నారు. కానీ యేసు వారితో లేడు. ఈ రోజున అనేకులు యేసుతో మేమున్నాము అనుకుంటున్నారు, కానీ యేసు వారిలో ఉన్నాడా? యేసయ్య వారిలో ఉంటే వారి జీవితం ఏ విధంగా ఉంటుంది? 3 దినములంత ప్రయాణం చేశారు వాళ్ళు. తన బిడ్డ తన చేతిలో తమ మధ్య ఉన్నాడో లేడో ఎరుగకనే మానవ రీతిగా ఆ ప్రాంతమందు, ఆ పండగ యందు విశేషమైన వాటిని, రంగు రంగుల చిత్ర విచిత్రమైన వాటిని మనస్కరించారు. మరియ తన గర్భమందు క్రీస్తుని కలిగిన ఆమె.
జీవాధిపతిని కలిగిన ఆమె ఆయనను పట్టుకోలేకపోయింది. ఆమె అనుకుంటుంది, నేను యేసయ్య నా బిడ్డ నాతోనే ఉన్నాడు, కానీ ఆమెతో లేడు. ఆమెతో లేడు. తిరిగి ప్రయాసపడడం ప్రారంభించారు. నెలవైన వాళ్ళలో, బంధువుల ఇంటి ఎదుట, స్నేహితుల దగ్గర బహు ప్రయాస. 3 దినములు వెక్కిపోయారు, ప్రయాసపడ్డారు, వేదన పడ్డారు, అల్లాడిపోయారు. ఎక్కడ మేము కోల్పోయామో, ఎక్కడ నుంచి మేము ప్రారంభించామో తిరిగి అక్కడకు వెళదాము అని తిరిగి చేర్చబడినప్పుడు యేసుని కనుగొన్నాను. ఒకవేళ నీవు ఎలా ఉన్నావు? నీ ప్రయాస ఎలా ఉంది? నీ యాత్రా జీవితం ఎలా ఉంది? నీవు ఈ రోజున ఆ వస్త్రమును వారు చీట్లు వేసి పంచుకున్నందువల్ల వారిని క్షమించు. మిగిలిన అనేకులు ఉన్నారు. ఈ రోజున ఈ గుంపులో ఉన్న ప్రతి బిడ్డ కూడా ఉన్నాడు. వస్త్రము పంచుకునే హృదయం, వస్త్రమును పంచుకున్న వ్యక్తి, వారు మాత్రమే క్షమించబడతారు. వస్త్రాన్ని పంచుకుని తీరవలసిందే. హింసించిన వాళ్ళు ఉన్నారు, దూషించిన వాళ్ళు ఉన్నారు. ఇదిగో సిలువ మీద పలుకుతున్నప్పుడు ఎడమ వైపు దొంగ, నిన్ను నీవు రక్షించుకో, ఎగతాళి, అలసన, సులకన, మమ్ములను కూడా రక్షించమనే చెప్పాడు. కానీ ఆ మాట సరిపోయే మాట కాదు. ఆ మాట సరిపోలేదు. ఈ మాట ఎలా ఉంది? ఈ విషయం ఎలా ఉందో, నీవు ఆయన వస్త్రములు పంచుకోవాలని అంటున్నాడు. ఆ వస్త్రం అంటే ఏమిటి? ఏమిటయ్యా? ఏళ్ల తరబడి చాలా జాగ్రత్తగా గుర్తిస్తేనే మీకు అర్థమవుతుంది. ఇప్పటి వరకు నేను సోమవారం నాడు నేను మీకు తెలియజేసిన మాటలు మీలో కొందరు గమనించలేదు, మీ హృదయం అక్కడ పెట్టలేదు, లేక పాతకాలపు భావాలు హృదయములో ముడేసి జిగటమన్నులాగా ఆత్మ వెలుగులో వెతుకు నీవు అంగీకరించగలం. మనస్సు ముడిపడి ఆ ముడి చిక్కు వదిలిపెట్టలేక ఇంకా నేను నమ్మలేను అనే భావం ఉంటే ఈ దినాన విడిచిపెట్టు. నిగూఢమైన సత్యాలను ఈ గ్రూప్ దేవుడు తన బిడ్డల ద్వారా, ప్రత్యేకించబడిన బిడ్డల ద్వారా ప్రతి దినము ఆయన మాట్లాడుతున్నారు. ఏమిటి? మొదట ఆ వస్త్రములు అనగాని ఆయన వస్త్రములు వారు పంచుకుంటున్నారు. యేసు అది వైపే అంటే వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళు ఎరుగరయ్యా, వీరిని క్షమించయ్యా అని తండ్రిని వేడుకున్నాడు. అంటే మిగిలిన వారు కూడా అడగవచ్చు, కానీ క్షమించబడువారు, ఆయనను కనుగొను వారే క్షమించబడువారు, ఆ వస్త్రములు ధరించువారు. ఎందుకంటే ఈ శ్రమలు పెట్టిన వారి విషయంలో, ఈ శ్రమలు, వేదనలు, ఉమ్మివేసి, నిందలు, అవమానములు, కొరడాలతో కొట్టిన వారి విషయంలో ఆనాడే జకర్యా 13:7 ఒక్కసారి చదువమ్మా. జకర్యా 13:7
ఖడ్గమా అంటూ ఉన్నాడు. ఖడ్గమా, ఖడ్గము నా గొర్రెల కాపరి మీదను నా నా సహకారి గొర్రెల మీదను కాపరి మీదను, నా సహకారి మీదను నా సహకారి, అతని పడుము. తండ్రి అంటూ ఉన్నాడు. నా సహకారి, నా ఆలోచనలను సఫలము చేయవాడు, యేసుక్రీస్తు. నా ఉద్దేశములు నెరవేర్చువాడు. నేను ఒక పని ప్రారంభించినప్పుడు ఆ పనిని సంపూర్ణత కలిగించు వానిని సహకారి, తోటి జత పనివాడు. అవును, ఆయన సృజించేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు మీ భాగం అంతటిని సృష్టిని సృష్టించినప్పుడు మనుష్యుడు పాపములో పడినప్పుడు తండ్రి ఆలోచన చేస్తూ ఉన్నాడు, ఈ పాప విమోచన జరగాలి. నా సహకారి మీదను పడుము. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మాట్లాడుకుంటున్నారు ముచ్చట్లు అయ్యాక మనం అయిపోయిందా? మాట్లాడచ్చా? అంటే రెండింటి మధ్యలో గ్యాప్కి అర్థం కాదు. కొంతమంది ఏం చేస్తారంటే అట్ట పెట్టి ఇంకా వాళ్ళ పనిలో ఆడిపోతా ఉంటారు. దైవజనులు చెప్పింది ఏంటంటే చెవి నోరు వీటికి కేటాయిస్తూ పని చేసుకోమని. పాపం పిల్లలు పరుగులు వాటి మీదే అదిగో మరియ చేసిన పనే. ఉన్నారు, వెళుతూ ఉన్నారు 3 దినాలు దాటింది. కనుగొనలేదు యేసయ్యని. కనుగొన్నాము అనుకుంటూ 3 రోజులు సాగిపోయారు. మనం ఎక్కడ ఉన్నా ఆ ధ్యాసలో జాగ్రత్త కలిగిన వాళ్ళైనప్పుడే ఆయన కనుగొనగలము. దేవునికి మహిమ కలుగుగా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఖడ్గమా, నా గొర్రెల కాపరి మీదను ఆయన కాపరి, ప్రధాన కాపరి, మంచి కాపరి, ప్రాణము పెట్టు కాపరి. ఆ కాపరి మరి ఎవరో కాదు, నా సహకారి, నా తోటి జత పనివాడు, నా తోటి జత పనివాడు. ఒక పనిలో నేను కొంత ప్రారంభిస్తే మిగిలిన దానిని సంపూర్ణము చేసే జత పనివాడు. ఓ ఖడ్గమా, నా కాపరి మీద పడు. పడుము. లేఖనములు ప్రవక్తలు ఆనాడే ప్రవచనం చెప్పారు. ఆనాడే ప్రవచనము క్రీస్తులో నెరవేర్చుకున్నాడు. మీరును అపోస్తలులు 3:17-18 అంటూ ఉన్నాడు, మీరును మీ యొక్క సహకారు అధికారులు తెలియక చేశారు. అక్కడెక్కడ మీరు క్షమించబడతారు అనలేదు. చదవండి ఒక్కసారి, మీకే అర్థమవుతుంది. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమ పడినని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయములను ఇలాగు నెరవేర్చెను. అది మీరు తెలియక చేశారు. 17వ వచనంలో అంటూ ఉన్నాడు, సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసితిరని నాకు తెలియను. 1 by 1 మేడం, మీరు మీ మీ అధికారులు అధికారులను తెలియకనే చేశారు. యేసయ్య ముందుగానే లోకానికి శ్రమపడి మరణించాలి అని తండ్రి తన జత పనివానికి ముందు తెలియపరిచారు. అది మీరు నెరవేర్చారు. అయితే మీరు చేసినది చాలా మంచి పని, ఎరుగక చేశారు. అయినా మీరు దేవుని వాక్యమును ఆయన కృపను నెరవేర్చారు. అయితే మీరు ఆయన వస్త్రమును పంచుకొనాలి. అదిగో అక్కడ కూర్చున్నారే, వారిని చూపుతున్నాడు సాదృశ్యమది. తండ్రి,
వీళ్ళు ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు. ఎరుగరు. వీరిని క్షమించు. వీళ్ళని క్షమించమన్నప్పుడు అక్కడ కొందరు ఆయన వస్త్రములు పంచుకుంటున్నారు. ఏమిటి? నీవు ఆయన వస్త్రము పంచుకొనడము యొక్క ఉద్దేశాలలో ఇందులో మరి ఒక నిగూఢమైన ఎన్నో సత్యాలు అక్కడ రంగరించాడు. నీవు ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 4 భాగాలే శరీర రీతిగా నీవు చూస్తే అది ఒక నిబంధన, ఆజ్ఞ. ఏంట 4 భాగాలు అంటే ఆయన వస్త్రము నీవు పంచుకునే అర్హత మొదటిది. అంటే నీవు నీ ఉద్యోగంలో కానీ, నీ వ్యాపారంలో కానీ, నీవెవరిదైనా నువ్వు తీసుకుని దోచుకున్నట్లయితే, కనుక మా 22లో అంటూ ఉన్నాడు, 1 రూపాయి నువ్వు కాజేస్తే, మోసం చేస్తే అది నీ మీద నేరారోపణ రాకుండాన్నట్లు ఎన్ని భాగాలట? 4 భాగాలు. ఆ రూపాయి నేను సంపాదించింది దాని వడ్డీ, మరి వడ్డీ నీ మీద నీ బ్రతుకంతా నేర స్థాపన చేస్తుంది. అది తెలియక నేను అన్యాయం చేశాను ఇంత మేరకే అని అంకే ఇచ్చేవాళ్ళు ఉన్నారు. దాని వడ్డీ నీ మీద నేరారోపణ చెయ్యక మానదు. నీ వ్యాపారివైనా సరే జాగ్రత్త. దేవుడు నీకు చూపిన క్రమములో మెలకువ. ఇందాక దైవజనులు చెప్పారు, వాడు ధనాశలలో ఉంచుతున్నప్పుడు ఎరుగకనే చిక్కుబడతాడు. ఆ వడ్డీ అసలు ఇచ్చావయ్యా, వడ్డీ సంగతి ఏంటి? 4 రెట్లు. నేనెవరి యొద్దైనను అన్యాయముగా పుచ్చుకున్న ఎడల 4 గంటలు అంటున్నాడు, 4 గంటలు అన్యాయము చేసిన వాడు 4 గంటలు ఇవ్వాలి. అదే మాట లేఖన ఆధారాలు ఇస్తూ ఉంది. ఒకని ఎద్దునైనను, ఒకని గాడిద, ఒకటి బ్రతుకుదెరు, ఒకటి సంపాదనను తీసుకున్నట్లయితే 4 గంటలు నీవు చెల్లించాలి. కానీ 1 అంత 2 అంత నువ్వు చెల్లిస్తే మిగతా 3 అంతలు నీవు ఒకవేళ ప్రార్థనలు చేయవచ్చు, నీకు దేవుడు కార్యాలు జరిగించవచ్చు. ఆ నేరారోపణ విమర్శలోనికి వస్తుందేమో ఒకసారి చూడు. ఆ పాపపు అపరాధపు ఆ సొత్తు, ఆ ఆలోచన, తలంపులు శపించబడిన ఆ హృదయము నీ గృహము నుండి వెళ్ళాలి. అప్పుడు నీవు దీవించబడతా. నీవు అడుగు పెట్టిన చోట దీవెన, నీ ఇంటిలో దీవెన, నీ పొలములో దీవెన, నీ పనిలో దీవెన, సమస్తములో దీవెన. లేకపోతే ఆ వడ్డీకి సంబంధించిన అధిక వడ్డీ, మరి యొక్క వడ్డీ, అధిక వడ్డీ, వడ్డీ మీద వడ్డీ, చక్రవడ్డీ, దాని మీద ఇంకా పేరకపోతూనే ఉంటుంది. కష్టాలలో ఉంటావేమో, వాటిని వదిలివేశావు, మంచిదే. ఆ వడ్డీతో సహా కూర్చి నీకు వారు లేకపోతే నిరుపేదలున్నారు. క్రైస్తవులు, విశ్వాసులు కాని వారైనా ఉన్నవారైనా నిరుపేదలు, వారికి దేవుని మందిరాన్ని దాన్ని తీసుకుంటాం. దైవజనులకు, పరిశుద్ధులకు పొరపాటునైనా ఇవ్వకూడదు. అది మరింత నేరారోపణకు కారణము. జాగ్రత్త అని పరిశుద్ధాత్మ దేవుని దినాన తెలియచేస్తున్నాడు. అయితే ఈ దినాన ఆయన వస్త్రములు పంచుకో, ఆయన వస్త్రములు, ఆ వస్త్రము యొక్క పరిస్థితులను గురించి నిర్గమకాండము 28వ అధ్యాయము 4వ వచనం. ఈ వస్త్రమే గత వారం తెలుసుకున్నాం. ఈ వస్త్రమే ఆనాడు ఒక వ్యక్తి ధరించుకున్నాడు. దానికి తన తండ్రి పేరు, ఒక పేరు పెట్టాడు, విచిత్ర వస్త్రము. ఎవరైనా అహరోను సరిపోయింది. మీతో పంచుకున్న ఆదికాండం 37 3వ వచనం.
ఆదికాండం 37:3. ఎందుకు ఉమ్. అతనికి అంత ఇష్టమైన కుమారుడు యోసేపు మరియు ఉన్నారు? యోసేపు కాబట్టి దేవునికి స్తోత్రం. మరియు యోసేపుకి యోసేపు యాకోబు మరియు యోసేపు ఇజ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు కనుక తన కుమారులు అందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. నిలువుటంగి యాకోబు యాకోబు కుట్టించాడు. వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు. ఇప్పుడు నువ్వు ఆలోచన చేస్తే ఇదేమిటి? ఈ వస్త్రాన్ని గురించి, యేసయ్య ధరించిన ఈ వస్త్రమును గురించి అదుగో ఆ నిలువుటంగి ఆనాడే కట్టబడిందా? అయితే వృద్ధాప్యమందు పుట్టిన కడగొట్టువాడు బెన్నోమి గదా. మరి బెన్నోమి అయితే అతన్ని విడిచిపెట్టి యోసేపుకెందుకు కుట్టించాడు అంటే, యోసేపు అతనికి ఇష్టమైన యోసేపు జీవితము యేసుక్రీస్తు యొక్క లక్షణాలు, క్యారెక్టర్స్ వీళ్ళిరువురివి కొన్ని ఎక్కువ శాతం టాలీ అవుతాయి. యేసయ్య మరణ పునరుత్థాన సంబంధమైన అంశాలలో, ఆయన శ్రమలు పడిన విధానాలలో కొన్ని యాజ్ ఇట్ ఈస్ గా ఆధారాలున్నాయి. ఆయన ముందుగానే యోసేపుకు జరిగిన దానిని క్రీస్తులో నెరవేర్చాడు. ఇక్కడ యోసేపు ఒక వస్త్రమును ధరించుకున్నాడు. యేసుక్రీస్తు కూడా అట్టి వస్త్రమే పైనుంచి కింద వరకు చించి కుట్టినది కాకుండా అలాగే వస్త్రము ధరించాడు. ఆ వస్త్రము మరి ఏదో కాదు, మనమే, క్రీస్తు శరీరం, సంఘమే. అంతేకాదు, ఇక్కడ విచిత్రమైనది, అక్కడ యోసేపుకు ధరించాడు. ఎందుకు ఇతనికి కుట్టించాడు అంటే, అతను ఒక పని చేస్తూ ఉన్నాడు. తండ్రికి ఇష్టమైన పని. తండ్రి పరిశుద్ధుడు, తండ్రి యథార్థవంతుడు. కనుక ఈ నీతిమంతుడికి ఒక విషయము చాలా వేస్తున్నాడు ప్రతిసారి. తన అన్నదమ్ముళ్ళ యొక్క తప్పులు, పాపము, అపరాధాలు, దోషాలు ఇవన్నీ మోసుకుని వచ్చి విజ్ఞాపన చేస్తున్నాడు. అయ్యా, ఇలా తప్పు చేస్తున్నారు, ఇలా పొరపాట్లు చేస్తున్నారు, తెలియచేస్తున్నాడు. తండ్రి వారిని పాపములో పడకుండా వాళ్ళను గద్దిస్తూ, హెచ్చరిక చేస్తూ మారు మనస్సుకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మన పాపములు ఆయన కృపాసనము యొద్ద నుంచి మన ప్రతి బాధలు, వేదనలు, మన దుఃఖానికి కారణమైన ప్రతిదీ తండ్రికి మొరపెడుతూ ఉన్నాడని లేఖనము స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయన మన కోసము తండ్రి యొద్ద విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అక్కడ అంశాన్ని ప్రభువులో సాదృశ్యంగా నెరవేరుస్తూ ఉన్న దేవుడు ఈ మాట ఇదిగో తర్వాత చదువుకుని యోహాను సువార్త 17వ అధ్యాయము, తండ్రి ఏ రక్తమును పంచమని చెప్పావో నేను నా రక్తాన్ని వారికి కుమ్మరించానయ్యా, వారి మీద వస్త్రముగా నేను నింపివేశానయ్యా. అయ్యా, ఈ రక్తముతో వాళ్ళను కడిగానయ్యా, ఈ రక్తముతో కడిగబడిన వీళ్ళను నేను పరిశుద్ధులు అన్నాను. అంత మాత్రము చాలదయ్యా, పరిశుద్ధులు సంపూర్ణులవ్వాలి. ఈ జీవము కలిగిన దేవుని సంఘములో పరిశుద్ధులు సంపూర్ణులు. ఎఫెసీ 4:13 ఒక్కసారి చదవండి. ఈ రోజున మనలో ఎందరో పరిశుద్ధులుగా పిలువబడిన వాళ్ళు ఉన్నారు. వారు సంపూర్ణులై తీరవలసిందే. సంపూర్ణునికి ఇక కల్మషం అంటకూడదు. ఎఫెసీ 4:13. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు చూడండి, శరీరము క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును మాట 1 by 1 చాలా చక్కగా క్షేమాభివృద్ధి జరుగు. క్రీస్తు శరీరము, అవయవము. నీవు ఆయన దేహములో అవయవాలు. ఈ అవయవము క్షేమము పొందాలి.
క్షమాభివృద్ధి క్షేమము పొందాలి అంటే సంపూర్ణత రావాలి. సంపూర్ణత రావాలి అంటే ఈ అపవిత్రతలను శాశ్వతంగా దూరం చేయాలి. అవి ఎప్పుడు చనిపోతూ ఉన్నాయో అప్పుడు నీవు క్రీస్తుని ఎరిగి ఆయన రక్తములో పాలు పంపులు పొందిన నాడు నిన్ను ఆయన పాపములో క్షమించి పరిశుద్ధులు అని ఆయన పిలిచాడు. ఈ పరిశుద్ధుడట సంపూర్ణులవ్వాలి. సంపూర్ణత, ఈ సంపూర్ణత కోసమని ఆయన ఏం చేశాడో తెలుసా? ఆ వస్త్రములు వారు పంచుకున్నారే, ఆ క్రమమును మనకు చూపుతున్నాడు. వారు ఆయన అంగీని 4 భాగాలు చేశారు. వస్త్రాలను, అంగీని ఒక భాగముగా చించకుండా పైనుంచి కింద వరకు ఏకకాండము వలె ఉన్నది, కుట్టు లేక ఉన్నది. మొత్తము 5. ఈ 5 ఏమిటో తెలుసా? చాలా మంది గత వారము పొరపాటు మీరు నేను పడుతూనే ఉన్నాం. 2 మేకులు, ఆ కాళ్ళకి 2 మేకులు, ఈ డొక్కలో ఒక మేకు బెజ్జం, మొత్తం 5 బెజ్జాలు. ఈ 5 గాయాలు అని చెప్పేవాళ్ళు ఎందరో ఉన్నారు. కాదు, కాదు. 5-fold ministry. 5-fold ministry. ఆయన దేహము క్షేమముకై, ఆయన దేహమనబడిన ఆ శరీరమనబడిన క్రీస్తు రక్తములో కడగబడిన ఈ పరిశుద్ధులు సంపూర్ణులగుటకై సంఘము ఆయన శరీరం. ఆ శరీరము ఆ రక్తములో శుద్ధి చేయబడింది. శుద్ధి చేయబడిన ఈ రక్తం అంతటితో ఆగకూడదు. అది పరిశుద్ధులుగా మార్చబడిన వాళ్ళు పరిపూర్ణులవ్వాలి. ఈ పరిపూర్ణులవ్వడానికి ఆ శరీరము సంపూర్ణత చెందగలుగుటకు ఆయన ఈ 5-fold మినిస్ట్రీ ఏర్పాటు చేశాడట. అందులో వారు ఎవరై ఉన్నారు అంటే, మొదట కొందరు అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, ఇప్పుడు కొందరిని అపోస్తులు అనగానే ఆయన అపోస్తుల యొక్క చిహ్నములు పెట్టి ఉన్నాడు. చిహ్నములు ఏమిటి? ఆ చిహ్నములు జరిగించిన వారెవరు? ప్రవక్తల యొక్క చిహ్నములు అని కార్యక్రమములు. ఈ రోజున సంఘములో ఉన్న నీవు ఏమేమి కలిగి ఉన్నావు? అపోస్తులు, ప్రవక్తలు, ఇంకా కొందరిని సువార్తికులుగాను. బోధకులు అనే మాటను తీసుకొని బోధకుడు ఒక్కడే అనే సత్యము చూడండి. ఇక్కడ బోధకుడు అంటే ఎవరో, ఏమై ఉన్నదో నేటి కాలములో వారిని ఉపదేశకులు, కాపరులను, కాపరులో 3, సువార్తికులు, ఉపదేశకులు. 5-fold మినిస్ట్రీ. ఈ 5-fold మినిస్ట్రీ ఈ రక్తములో ముంచబడుతూ ఉన్న ఈ వస్త్రమును శుద్ధి చేయబట్లుగా వాక్యము ద్వారా ఉదక స్నానం. ఆ రోజే చెబుతూ ఉన్నాడు. ఆ రోజున యోసేపు 12 రత్నాలను పొదిగిన ఆ యొక్క వస్త్రాన్ని ధరించాడు. దాని గురించి నిర్గమ 28:4 ఒక్కసారి చూడండి. ఈ రోజున ఈ 12 స్వభావాలలో ఇంతకాలము వాక్యం వింటున్నావే, వాక్యము చదువుతున్నావే, వాక్యము చెప్పువారు ఉన్నారే. ఈ 12లో నీ క్యారెక్టర్ ఎవరితో సరిపోతుందో పరిశీలన చేశారా? ఎవరినైనా పేరు పెట్టి అడగనా? వద్దులేయ్యా అంటారా? నీవు ఈ అపోస్తుల యొక్క గుణగణం, ఈ అపోస్తుల పరిచర్య, ఒక్కొక్కరు ప్రవర్తించిన ఆ జీవితము, క్రీస్తు శిలువ కోసము వారు హతసాక్షులైన జీవితాలలో వారి నియమం. ఈ 12 ఆ రోజున ఉన్న 12 మంది అక్కడ ఉంటే, ఈ రోజున 12 మంది, ఇదిగో 24 పెద్దలకు సాదృశ్యంగా పెట్టిన దేవుడు ఈ అపోస్తులైన 12 మంది స్వభావాలను అక్కడ చూపుతూ ఉన్నాడు. ఆ రోజు అయితే యాకోబు 12 మందిని చూపిస్తున్నాడు.
వాళ్ళను రతనాలు అన్నాడు. వాళ్ళను రతనాలు అన్నారు. ఇదిగో అదే 12 మంది సాదృశ్యకరమైన రీతిలో ప్రాకారాలు. ఇప్పుడు చూడండి. ఆ పతకము ఏపోదు మొదటిది నిలుపుటం పతకము. రెండవది ఇక్కడ ఎర్రగా ఏపోదు ఆర్సీఎం చర్చిలు చూస్తే తెలుస్తుంది. పతకము ఏపోదు నిలువుటంగి టంగి ఎర్రగా ఉంటది సిలువ గుర్తేసి. ఈనాడు విచిత్రమైన చొక్కాయి విచిత్రమైన చొక్కాయి. పాగా పాగా. గట్టియు దట్టి అంటే మెడకు కట్టేది. ఈ వారు నడుముకి నల్లగా కడతారు, అది తాడు. వారు కుట్టవలసిన వస్త్రములు. ఇందులో 5 పతకమును ప్రక్కన పెట్టినప్పుడు 5 అక్కడ మనకి కనపడుతూ ఉన్నాయి. ఆనాడే తెలియజేశాడు మర్మయుక్తంగా, నేను 5 ఇప్పుడు నువ్వు గమనించాల్సింది ఏమిటి అంటే, ఈ 5-fold మినిస్ట్రీ నీవు కలిగి ఉన్నావు. ఈ 5-fold మినిస్ట్రీని ఎక్కడ చూపిస్తూ ఉన్నాడు? ఎక్కడ చూపిస్తున్నాడు? విశ్వాసి ధరించుకోవలసిన 5-fold. చూడండి, నీవంతా ఎరిగిన వ్యక్తివే. స్పష్టంగా ఈ 5 అక్కడ రాస్తూ ఉన్నాడు. 5 రాస్తూ ఉన్న దేవుడు ఈ 5 నీలో ఉండాలి. ఈ 5 నీలో ఉన్న క్షణాన ఈ వస్త్రమును నీవు ధరించావు అంటే, ఏకకాండమైన ఆ వస్త్రము మీద అక్కడ 12 రతనాలు రాశాడు. ఒక్కొక్క రతనం జాగ్రత్త ఇక్కడ గమనించండి. నిర్గమకాండం 28:15 వచనము నుంచి ఒక్కసారి చూడండి. అది కుట్టు లేనిది, అది చింపబడనిది, సత్సౌకమైనది. సత్సౌకము అంటే ఏంటో తెలుసా? చెప్పండి ఎవరైనా. అమ్మా, ఖరీదు తక్కువైంది, ఉచితంగా. ఇంకా ఇంగ్లీష్ లో 4 స్క్వైర్ అని అర్థం. అంటే చతురస్రము. స్క్వైర్ 4 విధానాలుగా 100 గజాలు అనగానే చతురస్రమైన బిట్టు అంటారే. సత్సౌకము తెలుగులో నుడివి అలా పెట్టారు. దాన్ని ఇంగ్లీష్ లో చెప్పినప్పుడు అక్కడ ఇంగ్లీష్ లో రాయబడినటువంటి 4 స్క్వైర్. 4 కూడా ఒకే రీతిగా ఒక్కొక్క వైపున 3 రతనాలను ఏర్పాటు చేశాడు. ప్రకటన 21లో కూడా అదే మాట అంటూ ఉన్నాడు. ఆ పట్టణపు కొలత సత్సౌకమైనది. 3 అరకు ద్వారాలను అక్కడ పెట్టి ఉన్నాడు. అక్కడ గుమ్మములు పెట్టి ఉన్నాడు. వాటిని ప్రాకారములని పిలుస్తూ ఉన్నాడు. 3 గేట్లను పెట్టి ఉన్నాడు. క్రింద గుమ్మము, పైన ప్రాకారము పెట్టి ఉన్నాడు. వాటి లోపట నుంచే నీవు దాటి రావాలి. చాలా జాగ్రత్తగా గమనిస్తేనే ఈ నిగూఢమైన మర్మాన్ని నీవు గ్రహించగలవు. ఆయన ఒక పరలోకమందు ఒక నమూనాను ఏర్పాటు చేసి ఉన్నాడు. ఈ పరిశుద్ధులు అక్కడ చేర్చబడుతూ ఉన్నారు. ఈ పరిశుద్ధులు అపోస్తులు అనబడినటువంటి వారి ద్వారా, ఈ సువార్థికుల ద్వారా, ఈ యొక్క బోధకులు లేక ఉపదేశకుల ద్వారా, అలాగుననే ఇదిగో ఈ 5-fold మినిస్ట్రీని నేను నా దేహము ద్వారా ఏర్పాటు చేసి ఉన్నాను. నీవు పరిశుద్ధుడవై ఉన్నావు. నా రక్తముతోటి నేను రంగరించి ఉన్నాను. ఈ ప్రతి పాపములు నేను కడిగి వేసి ఉన్నాను. ఇప్పుడు ఈ 5-fold మినిస్ట్రీని మోసుకొని వెళ్ళడానికి నేను 12 ఇదిగో పునాదులను ఏర్పాటు చేశాను. పూలరాతికి పునాదులవి. ఈ 12 రతనములవి ఆనాడు యాకోబు యొక్క బిడ్డలు చతురస్రముగా పెట్టాడు. ఒక్కొక్క వైపు 3 గుమ్మములు, ద్వారములు పెట్టి ఉన్నాను. 4 దిక్కులుగా ఉండునట్లు పెట్టాను. ఇప్పుడు చదవండి. మరియు చిత్రకాను పనిగా న్యాయ విధాన పథకము చేయవలెను.
ఏపోదు పని వలె దాన్ని చేయవలెను. బంగారుతోనూ నీల ధూమ్ర రక్తవర్ణము గల నూలుతోనూ పేనిన సన్న నారతోనూ దాన్ని చేయవలెను. అది మడవబడి చచ్చౌకముగా నుండవలెను. అది జేనెడు పొడుగు జేనెడు వెడల్పు గలదై ఉండవలెను. దానిలో 4 పంక్తుల రత్నములుండునట్లు రత్నముల జవలను చేయవలెను. ఇక్కడ చదవనా? చూడండి, చక్కని మాట అంటున్నాడు. 4 చతురస్రముగా ఉండాలి. నీకు ముందు జానడు, వెనక జానడు, ఇటుపక్క జానడు, ఇటుపక్క 4 రకాలుగా ఉండాలి. ఏకముగా ఉండాలి. యేసయ్య 12 అపోస్తులను అక్కడ ఏర్పాటు చేసుకున్నాడు. అపోస్తుల పరిచర్య. ఈ రోజున అపోస్తుల పరిచర్యలో నీవున్నావు. ఇందులో ఏ రతనము, ఈ రతనాలు ఎలా ఉన్నాయో తెలుసా? భూమి మీద దగ 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 మెరిసే రతనాలు. 15వ వచనము నుంచి 28వ వచనం వరకు అక్కడ రాయబడిన మాటలు ఒకసారి చదువుతాను. మొత్తం చదివేస్తాను. 28, 15. 28, 15 సార్. 15 మరియు నుంచి 15 చదివానండి ఇప్పటి వరకుని. 16, 15 నుంచి చదవండి. 15 దానిలో 4 పంక్తుల రత్నములు ఉండునట్లు రత్నముల 4 జవలను పంక్తుల రత్నములుండునట్లు రత్నముల జవలను చేయవలెను. రత్నముల జవలు చేయాలి. ఒకదానికొకటి అమర్చబడి ఉండాలి. జాగ్రత్త పనితీరై ఉండాలి. అల్లిక. మాణిక్య గోమేదిక మరకతము గల మొదటిది మాణిక్యము. మొట్టమొదటి పేరు రతనము పేరట మాణిక్యం. రెండోది ఇప్పుడు గోమేదిక. ఈ మాణిక్యాల్లో మొదటిది మాణిక్యం అన్నప్పుడు ఇక్కడకు రండి, అది అలా ఉంచి యేసు క్రీస్తు శిష్యుల యొద్దకు రండి. అక్కడ నీవు క్లారిటీని పొందుతున్నావు. అపోస్తులు ఎంతమంది అయి ఉన్నారు? 12 మంది. 12 మందే. అక్కడ 12, ఇక్కడ 12. ఇక్కడ మొట్టమొదట యాకోబు కుమారుని పేరు రూబేను. అతడు మాణిక్యము అని దేవుడే బయలుపరుస్తున్నాడు మర్మయుక్తంగా. ఇక్కడ మాణిక్యము అన్నాడు. ఇప్పుడు ఆ మాణిక్యము అపోస్తుల యొక్క శిష్యులలో మాణిక్యం ఎవరు? మొదటి శిష్యుడు ఎవరు? పేతురు. చూడండి, ఇప్పుడు ఈ పేతురు మొదటి వాడు. దానినే ప్రకటన 21వ అధ్యాయములో 19 నుంచి 20 వచనాలు. ఈ పేజీ ఇలా పెట్టి 21వ అధ్యాయం 19, 20 వచనాలలో ఇక వీటికి నూతనమైన పేర్లతో దేవుడు పిలుస్తూ ఉన్నాడు. నేటి కాలమందు 12 పేర్లు పిలుస్తూ ఉన్నాడు. చూడండి, ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండేవి. అక్కడ కనపడుతున్న ఆ రతనాలను అమూల్యమైన రతనాలు ఏమిటి? చదవండి. మొదటి పునాది సూర్యకాంతపు రాయి. మొదటిది సూర్యకాంతపు రాయి. రెండవది నీలము. మూడవది యమునా రాయి. నాలుగవది పచ్చ. ఐదవది వైడూర్యము. ఆరవది కెంపు. ఏడవది సువర్ణ రత్నము. ఎనిమిదవది గోమేదకము. తొమ్మిదవది పుష్యరాగము. 10వది సువర్ణల సునియము. 11వది పద్మరాగము. 12వది సుగంధము. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ మీ ముందు ఉంచుతా. అన్ని వివరించను కానీ మీరు ఇప్పుడు ఉదాహరణకి ఏ వ్యక్తి అయితే అపోస్తులుడైన పౌలు ఎన్నో వాడు? ఇప్పుడు 12. 13వ 12 అయిపోయింది. 13 తీసివేశాడు కదా. యోధ కొట్టివేయబడ్డప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఒక చీటీ వేశారు. చీటీ వేసి మత్తయ్య పేరు మీద వచ్చింది. కానీ దేవుడు మత్తయ్యను తీసివేసి మత్తయ్యను ఎక్కడా లేఖనం ముందు చూపలేదు. ఇది నరుడు వేసి దేవుడు యోధ స్థానములో ఎవరిని పెట్టాడు? పౌలుని. ఇప్పుడు పౌలు ఎన్నోవాడు? కడగొట్టివాడు. అపోస్తులలో తక్కువ చిన్నవాడను, కడగొట్టువాడను. ఇప్పుడు మీరు జాగ్రత్తగా అక్కడ ఇక్కడ మనం గమనించినట్లయితే
మీరు చూడండి మత్తయి 12 చదండి ఇప్పుడు 3వ మాటగా. కంపేర్ చేయండి ఒక్కసారి. ఏ వ్యక్తి పౌలు వలె జీవిస్తూ ఉన్నాడో, ఏ వ్యక్తి పౌలు వలె స్వార్థ ప్రకటిస్తూ ఉన్నాడో, ఏ వ్యక్తి పౌలు వంటి జీవితము సమస్తము వ్యయము చేసుకుని క్రీస్తు కొరకు పెంట వలె ఎంచుకొని తన సంపదను కూడా నష్టపరుచుకొని క్రీస్తు కొరకు ఏర్పాటు చేయబడిన వాడై ఆయనకు సంఘముల జోలి కట్టకుండా క్రీస్తు రక్తము కలిగిన వాడై ఆయనతో నడుస్తూ అనేకులకు ఒక పత్రికగా ఉన్నాడట పౌలు. ఈ పౌలు కడగొట్టి వాడై ఉన్నాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. నీవు ఒకవేళ అట్టి జీవితములో ఉండినట్లయితే క్రీస్తు కొరకు సమస్తము విడిచి ఆయన పరిచర్యకై వెళ్ళినట్లయితే, వదిలివేసి ఆయనను పెంచినట్లయితే ఇప్పుడు నీవేమైతావో తెలుసా? మొట్టమొదటి వాడు నీవేమైతావో తెలుసా? చూడండి, రతనాలలో 12వది సూర్యకాంతము. అలాగే ఇప్పుడు చదివిన దానిలో దానికే పెట్టబడినది సూర్యకాంతము యొక్క రంగు సుగంధమైన రంగు. ఆ సుగంధమైన రంగు ఎవరు కలిగి ఉన్నారో తెలుసా? క్రీస్తు సువాసన. కడగొట్టి వాడైన అపోస్తలుడైన పౌలు. నీవు కూడా ఆ క్రమములో నడిచి చూడు. సుగంధము నిన్ను సుగంధము వలె మార్చబోతుంది. ఒక ద్వారం అక్కడ పెట్టబడింది. ఈ 12 గుమ్మములలో ఒక ద్వారములోనికి నీవు ప్రవేశించబోతున్నావు. నీవు సుగంధమై ఉన్నావు. హల్లెలూయా. చక్కని పొందికిచ్చాడు చూడండి. అలాగే పేతురు మొట్టమొదటిది మాణిక్యము, పేరు సూర్యకాంతము అని ఇందాక ప్రకటించాడు. సూర్యకాంతం. ఇప్పుడు చూడండి 12 మంది శిష్యులు మత్తయి 12వ అధ్యాయంలో చూడండి. నీ నడత ఆ క్రమములో ఉండాలి. 12వ అధ్యాయంలో ఆయన తన అపోస్తలులలో మొదటి పేరు ఎవరిదో చూడండి. ఎన్నోది సార్? 12వ అధ్యాయం. అక్కడ రాయబడిన శిష్యుల పేర్లు, అపోస్తలుల పేర్లు ఒకసారి చదువు. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి మొదట పేతురు విశేషమైన కార్యాల ద్వారా దేవుని మహిమ పరిచిన వాడు. నీలో దేవుడు ఆ కార్యాలు జరిగిస్తూ ఉండినట్లయితే, పరిశుద్ధాత్మ వరాలు నీ ద్వారా జరిగిస్తూ ఉన్నాడు అంటే, ఇదిగో పేతురు పొందిన మనస్సు ఎంత బలమైనదో చూడండి. అయ్యో, నాకు శ్రమలను ఒకనాడు భయపడి ఉన్నాడు, ఒకనాడు దేహాన్ని బట్టి, ఒకనాడు ప్రాణాన్ని బట్టి భయపడిన ఇదే పేతురు తన ప్రాణాన్ని ఉచితంగా ఇవ్వడానికి సంఘములను స్థాపించాడు. సంఘములను పోషించడానికి పేతురు నీ మీద నా సంఘాన్ని కడతాడు అని ప్రభువు అన్నాడంటే, పేతురు యొక్క విశ్వాస బలము చూడండి. నిరీక్షణ కలిగిన బలం అది. నిరీక్షణ కలిగిన బలం. అదుగట్టి వాణి అంటూ ఉన్నాడు మాణిక్యం. ఈ మాణిక్యము పేతురుగా చూపుతూ ఉన్నాడు. 5-fold మినిస్ట్రీని పెట్టిన దేవుడు ఈ 5-fold మినిస్ట్రీని 12 రతనాలను చేశాడు. అమూల్యమైన రతనాలు. నీవే ద్వారములో నుంచి దినదినము వెళ్తున్నావు? దినదినము ఏ ద్వారానికి అర్హత సాధిస్తున్నావు? యోచన చెయ్యి. నీవు పరిశుద్ధుడవే, పరిశుద్ధురాలవే అయితే నీవు సంపూర్ణ చెందని నాడు నీకు ఆ కృప ఎలాగూ వస్తుంది? పరిశుద్ధులు సంపూర్ణులగునట్లుగా ఆయన ఈ 5 వస్త్రాలు, యేసయ్య ధరించిన ఆ యొక్క వస్త్రము చిరుగులేదు, విచిత్రమైన వస్త్రము, ఏ పోదువలే అలాగే దేహమంతా ఉన్నది వస్త్రం. ఆ రోజున వాళ్ళు ఏం చేశారో తెలుసా? కంపేర్ చేయండి. ఆ రోజున వారు తమ సహోదరుని మీద కోపగించుకున్నారు. తన రక్త సంబంధి మీద కోపగించుకుని అతనిని గుట్టలో పడవేశారు. గుంట.
ఆ గుట్టలో పడవేశారు. ఈ పడవేసిన తరువాత వాళ్ళు చేసింది ఏమిటో చూడండి, అది క్రీస్తులో నెరవేర్చబడింది. వాడు ఒక మేక పిల్లను చంపారట. ఆ రక్తములో ఆ వస్త్రాన్ని ముంచారు. తీసుకొని వచ్చి తండ్రికి కనపరుస్తూ ఉన్నప్పుడు తండ్రి వేదన, తండ్రి వేదన. ఇదే మాట క్రీస్తులో నెరవేర్చుకున్నాడు. పాత నిబంధనలో అనేక సాదృశ్యాలు. అందుకనే యాకోబుని తండ్రికి సాదృశ్యమైన క్రమములో అనేకులు చూస్తారు. యోసేపు యేసుక్రీస్తుకి సాదృశ్యంగా కనపడుతూ ఉంటాడు అనేక గుణగణాలలో, శరీర రీతిగా కాక ఆత్మీయంగా గమనించు. యోసేపు క్రీస్తుకి సాదృశ్యంగా చూస్తారు. యోసేపు జీవితంలో జరిగినవి క్రీస్తులో నెరవేర్పులు చాలా కనపడతాయి. అందుకనే దేవుడు ఆ మాట అంటున్నాడు, వాక్యమును యాకోబుకు తెలియజేస్తున్నాడు. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనమునకీలాగునా చేసి ఉండలేదని. చూడండి, యాకోబుకి ఏది చేసినా అందులో దిగువమైనది క్రీస్తుకు చెందిన అంశాలను దాచి ఇచ్చాడు. నేడు మనకి బయలుపరుస్తుంది. ఈ 5-fold మినిస్ట్రీ ఆయన శరీరం. ఈ శరీరము క్షేమాభివృద్ధి చెందునట్లుగా అపోస్తులను, ప్రవక్తలను, ఉపదేశకులను, కాపరులను, అలాగనే సువార్తికులను 5 పెట్టాడు. అందులో 12 మంది నక్షత్రాలను పెట్టి ఉన్నాడు. 12 మంది అపోస్తులను పెట్టి ఉన్నాడు. ఆ రోజున ఆ చతురస్రాకారముగా పెట్టాడు. 4 ఒక వైపు, 4 ఒక్క గుమ్మం అయితే చాలదు, 3 గుమ్మాలు అక్కడ ఏర్పాటు చేశాడు. నీకు ఒక ఇల్లు ఇవ్వబడింది, పరమ యెరూషలేము, పరమ యెరూషలేము. అక్కడకు నీవు వెళ్ళినప్పుడు ఏ గుమ్మములో నీవు ప్రవేశిస్తూ ఉన్నావు, ఆ గుమ్మపు లక్షణాలు నీవు ఇక్కడ కలిగి ఉన్నావా? ఆ వస్త్రము నీవు ధరించావు. ధరిస్తే ఎంత శాతం ఉంది? ఉదాహరణకు పౌలునే తీసుకో. పౌలు ఆ ముత్యములలో లేక ఆ రతనములలో సూర్యకాంతపు రాయిగా కనపడుతున్నట్టు చూస్తూ ఉన్నాం. అది సుగంధము, సూర్యకాంతము యొక్క, మీరు చూడండి ఒకసారి గంధాన్ని బాగా రుద్ది చూడండి, దాన్ని అక్కడ పెట్టుకోండి. సూర్యుడు కాంతినిస్తూ ఉన్నాడు, వేకువ జామునే ఆ వెలుగుకు దాన్ని టాలీ చేసి చూడండి, అది టాలీ అయిపోతుంది. సుగంధము వలె మార్చుటకు పౌలుని పెట్టి ఉన్నాడు. ఇప్పుడు పౌలు యొక్క స్వభావం, పౌలు యొక్క గుణగణాలు, పౌలు యొక్క పరిచర్య లక్షణము నీలో ఉండాలి. ఏ అపవిత్రత, ఏ డాగు, ఏ మత్స నీకు ఉన్ననో అది కడుగవేయబడాలి. నీవు పరిశుద్ధుడవైపోయావు. ఆయన రక్తములో కడుగబడి బాప్తిస్మము తీసుకున్న నాడు నిన్ను పరిశుద్ధుడు అని పిలిచాడు. ఈ పరిశుద్ధుడు సంపూర్ణత చెందాలి, సువాసనలు వెదజల్లాలి. అదుగో అది పౌలు పరిచర్య. నీలో ఇక దుర్గంధం ఉండరాదు, నీలో అపవిత్రత ఉండరాదు. నీకు కలిగిన వాటిని వ్యయం చేసి, నీకు కలిగిన వాటిని వ్యయం చేయగలిగిన నాడు ఇదిగో అనేకమైన వారికి పత్రికగా మార్చబడ. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? నిన్ను సుగంధము, అదే సూర్యకాంతము. అక్కడ పౌలుని చూపిస్తున్న ఆయన 12 రత్నాలలో ఒక రత్నము, నీవే రత్నమై ఉన్నావు. ఆ వాసన వెదజల్లుతూ ఉందా? ఆ రత్నము యొక్క మెరుపు నీలో ఉందా? ఆ ప్రకాశము నీలో ఉందా? రక్షించబడిన నీవు ఆ ప్రకాశము, ఆ వస్త్రమునకు 12 ఉన్నాయి. ఆ వస్త్రము క్రీస్తు శరీరమై ఉంది. ఆ వస్త్రము క్రీస్తే, ఆయన దేహమే, ఆయన మాటే, ఆయన అందులోని ఒక కలికితి రాయి అంటే బహు మూల్యమైన రత్నమై ఉన్నావని తెలుసుకో మొదట.
నీవు అమూల్యమైన రత్నానివని తెలుసుకో. మొదట ఆ రత్నమును నిత్యము సాధు చేయి. ఆ రత్నమును నిత్యము రుద్దు, స్నానబెట్టు. మలినము తొలగించబడుతుంది, మస్తు తొలగించబడుతుంది. అప్పుడు ఆ గుమ్మములో నుంచి నీవు ప్రవేశించబడుతుంది. ఆ గుమ్మములో నుంచి పరమాన్వితుడైన దేవాది దేవుని ముఖవర్చస్సును నీవు ధరించుకుంటావు. చూడండి, ఇక్కడ అంటూ ఉన్నాడు, ఒక పంక్తిని పెట్టాడట. మొదటి పంక్తి మాణిక్యము. చదవమ్మ ఒకసారి 28:17 నుంచి. మాణిక్యము, పెట్టాడు. మాణిక్యము, గోమేదకము, మరకతము గల పత్తి మొదటిది. ఇగో మొట్టమొదటి పంక్తి. 3 మాణిక్యము, గోమేధికము, మరకతము. పేతురు, అతని సహోదరుడైన ఆంద్రేయ, 3వ వాడు యాకోబు. యాకోబు అంటే ఉరిమేడివాడు. యమునా రాయి నిత్యము ఎప్పుడు చూసినా తగ 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 మండుతూ ఉంటుంది యమునా రాయి. చూడండి రాయి, దానికి పెట్టబడినది మరకతము. మరకతం. మరకతం అంటే ఉన్న రాళ్లలో తగ 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 మండుతుంటది. అదిగో యాకోబు. యాకోబుకి మరి ఒక పేరు దేవుడు ఆనాడే పెట్టి ఉన్నాడు, బోయనెర్గెస్, ఉరిమెడివాడు. ఉరుము వలె వెళ్ళి మొట్టమొదట తన ప్రాణమును కూడా లెక్క చేయకుండా వెంటనే హతసాక్షులగుటకు వెంటనే సిద్ధపడి సమ్మతించి, చంపుకో, ఎంత మాత్రమైనా నాకు భయము లేదు, నేను పరదేశు వారసుడని ప్రకటించిన వ్యక్తి ఈ యాకోబు. అట్టి హృదయం నీలో ఉందా? నీవు యాకోబు వలె ఉన్నావు అంటే అదిగో ప్రయాసలు హతసాక్షులగుటకు కూడా ఆనందముగా దీనికి పాత్రుడని ఎంచే మనస్సు నీలో ఉంటే నీవు యాకోబు. ఆత్మ సంబంధంగా యాకోబు నీలో ఆ హృదయము కలిగిన నీవు ఆ గుమ్మము ప్రవేశము. చూసారా ఎంత కమ్మని మాట ఆయన ఆదరణగా చెప్తూ ఉన్నాడు. ఈ రీతిగా 12 చదవండి మళ్ళీ. రెండో గుమ్మము. పద్మరాగ, నీల, సూర్యకాంతములు గల పంక్తి రెండవది. పద్మరాగము, నీలము, సూర్యకాంతము. పద్మరాగం అంటే ఏదో లేదు, యోహాను. ఎవరి పద్మరాగం? యోహాను. ఎందుకంటే ప్రేమను చూపిస్తూ ఉంది. 1 యోహాను, 2 యోహాను, 3 యోహానులో చూడండి, యేసయ్య ఎక్కడికి వెళ్ళినా యోహానును, పేతురును, అలాగే ఇంకొక ఆయన ఉన్నాడు, ఎవరైనా యోహాను, పేతురు, యాకోబు. ఈ ముగ్గురిని ఎప్పుడు వెంట పెట్టుకుని వెళ్ళాడు. యోహాను ప్రేమ సంబంధమైన జీవితముతో ఎంతో ఇదిగా జీవించాడు. పచ్చని ఒలీవ నీటి కాలువల యోరన నాటబడిన జీవితం. ఆయనను ప్రకటిస్తూ ఉన్నప్పుడు పరమానందభరితులుగా నీవు జీవిస్తూ ఉన్నావు. పచ్చని ఆ ఒలీవలకు, పచ్చని చెట్టుకి చీడ ఉండదు, అది తొలగిపోతుంది. పచ్చని క్రీస్తులో అనేకులను రంగరిస్తూ అనేకులకు సువార్త ప్రకటించు. ఇలా ఒక్కటి కాదు, ఒకసారి నీవేమై ఉన్నావో యోచన చేయి. దినాన దేవుడు ఆయన ఒక వస్త్రము ధరించి ఉన్నాడు. వస్త్రమునకు 4 రకాలుగా 4 వైపులు ఉన్న పచ్చని ఆ కృపను నీకు ఇస్తూ ఉన్నాడు. ఒక్కొక్క వైపు 3 ద్వారములు. ఆ ద్వారములలో నుంచి వెళ్ళవలసిన నీవు ఏ రాయి అయి ఉన్నావు, ఏ రాయిని పోలిన జీవితములో ఉన్నావో పరిశుద్ధులమైన మనము పరిపూర్ణగాలని ఆయన శుద్ధిమంతులుగా మారుస్తూ ఉన్నారు. 12 ఆ రోజున ఇదిగో ఇతను అదే చేశాడు. అతనిని పట్టుకొని గోతిలో వేశారు. ఈ గోతిలో వేయబడ్డ తరువాత ఆ రక్తములో మేక పిల్లను వధించి ఆ రక్తములో ముంచి తండ్రికి కనపరుస్తూ ఉన్నాడు.
ఈ రోజున కూడా అదే జరిగింది యేసయ్య విషయములో. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయనకుండెను. ఆ వస్త్రం ఆయన శరీరము, అది రక్తములో ముంచబడ్డది. అది చూచిన తండ్రి యెషయా 53-55 అధ్యాయాలు అంటాడు, మహోద్రేకములో ఆ వస్త్రమును రక్తములో ముంచిన వాడను నేనే, ఆ తలంపు చేసిన వాడను నేనే. ఈ ప్రజల పాప నివృత్తికై. అంతటితో చాలదు, అంతటితో చాలదు. ఇక్కడ ఉన్న పతకము అనబడే ఈ ఏబోదు మీద, ఈ వస్త్రము మీద 12 నక్షత్రాలు ధరించాలి. అవి వస్త్రములా ఉన్నవి. ఆ వస్త్రమును నీవు ధరించినప్పుడు ఆ వస్త్రము మీద ఉన్న 12 నక్షత్రములలో ఒక నక్షత్రము నీవుగా మార్చబడిన దినమున నీవు క్షమించబడతావు, నీవు క్షమాపణ పొందుతున్నావు. నిన్ను తండ్రి వీళ్లను క్షమించమని పలికి ఉన్నాడు. ప్రియ దైవ జనమా, ఇక్కడి వరకు జాగ్రత్తగా పంచుకో, జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ ఆ వస్త్రం యొక్క స్థితిగతులు, ఆ క్రమములన్నిటినీ దేవుడు మనకి వివరించబోతూ ఉన్నాడు నెక్స్ట్ సోమవారం. మరియు శుద్ధిగా ఆత్మీయమైన స్థితిలో మనము ఎదుగునట్లుగా ఆయన చూపిన కృప ఎంతో అపారమైనది. అదుగో ఆయన వస్త్రము ధరించిన వారమై పరదైసుకు సిద్ధమవుదాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. 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 హల్లెలూయా.